ఈ సినిమాలోనే కదా ఫస్ట్ యూఎస్కి వెళ్ళింది కూడా. ఆ! అసలు ఆ ఫీలింగ్ ఎట్లా ఉండే? యూఎస్కి వెళ్ళినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యావు? నేను ఈ సినిమాకే పాస్‌పోర్ట్ తీసిన. నా దగ్గర పాస్‌పోర్టే లేదు. ఎక్సైటెడే ఉండే. ఫస్ట్ టైమ్ ఔట్ ఆఫ్ అవ్ ఇండియా ఎళ్తున్నా. అవును. ఆ ఎక్సైట్‌మెంట్ ఉండే. నేను పాస్‌పోర్ట్ తీసిందే దానికోసం. కానీ నాకు వీసా 4 సార్లు రిజెక్ట్ అయింది. అయ్యో! అది ట్రబుల్ ఇచ్చింది బాగా. ఆహాహా! లాస్ట్‌కి మళ్ళీ ఎట్లనో వచ్చిందిలెండి ఓకే. వీసా. ఏంటి ఏ రీజన్ మళ్ళా అప్పుడు ట్రంప్ వచ్చారు. సినిమా షూటింగ్ అన్నా కూడా యాక్సెప్ట్ చేయలేదా ఇవ్వలే. వాళ్ళు? ఓహో! అంటే ఐయామ్ మ్యారీడ్. ఆ! ఆడ పోయి సెటిల్ అయిపోయి ఆయన అప్పుడు ఇక్కడే బాగా కట్ డౌన్ చేసిర్రు గదా! ఆ! మేడం ట్రంప్ వచ్చిన తర్వాత. అవునవును. చాలా మందిని రానివ్వలేదు. వీసాస్ అలౌ చేయలేదు. ఆ టైమ్ పీరియడ్‌లో నాకు వీసా గావాలి. చాలా రకాలుగా ఎళ్ళిన. నా నా ఉద్యోగం ఇక్కడనే అని నా బ్యాంక్ స్టేట్‌మెంట్స్ తీసుకొనెళ్ళిన. ఆ! ఇన్ని మంత్స్ నుంచి చేస్తున్నా నేను. ఈ జాబ్ నేను వదులుకొని అక్కడ సెటిల్ అయ్యేదాన్ని కాదని ప్రూవ్ చేసుకోవడానికి. అదే. అదే. ఆ! అప్పుడు వీళ్ళు ఏదో లెటర్ తీసుకొనొచ్చారు. హ్మ్. కేటీఆర్ సార్ నుంచి లెటర్ తీసుకొనొస్తే అట్లా వచ్చింది. ఇంగ అయితే షూటింగ్ అంతా అక్కడయి మళ్ళీ మీరు వచ్చేసిన తర్వాత హ్మ్. షెడ్యూల్ అంతా ఒక్క సీన్ ఏదో మిస్టేక్ అయ్యి ఇక్కడ చేశారు గదా! 'ప్రసాద్ ల్యాబ్స్‌లో' ఏదో ఒక ఆ! కదా! అది అవును. ఎందుకట్లా ఏం జరిగిందక్కడ? అంటే వాళ్ళ టెక్నికల్ రీజన్స్ ఏవో ఉంటాయి మ్యామ్ అట్లా చేయడానికి ఆహా! మూవీస్‌లో. వాళ్ళు తీసిన షాట్ లేదా మొత్తం తీసి ఆ క్లోజ్ గావాలి మనకి ఓహో! అని అనిపిచ్చి కూడా తీస్తారు. ఆ! లేదా అంతా వచ్చినా గూడా సమ్ బ్లర్ అయిందనో, డల్ అయిందనో అట్లా గూడా తీస్తారు. ఆ షాటే గదా! మెనీ హాస్పిటల్ రీజన్స్ షాట్. ఉంటాయి. హాస్పిటల్ షాట్ గదా! హాస్పిటల్ షాటే. హాస్పిటల్ షాట్ అందులో తీశారు. అవును. కానీ అవును. 'ఫిదా' మొత్తానికి అసలు శరణ్య అనే అమ్మాయికి ఒక మంచి అవును. ప్లాట్‌ఫార్ము.